హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మధ్యాహ్నం 3:30 అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. తుది ఆదేశాలు వచ్చే వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులను చేపట్టరాదని స్పష్టం చేసింది. హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మధ్యాహ్నం 3:30 అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. తుది ఆదేశాలు వచ్చే వరకు కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులను చేపట్టరాదని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. హెచ్సి వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకి ఆ పిటిషన్ స్వీకరించింది, ధర్మాసనం స్వీకరించింది. ఆల్రెడీ మనం ఇప్పటికే చూసాం, హెచ్సి భూముల వివాదంపై ఏదైతే కంచగచ్చిబౌలి భూముల ల్యాండ్లు ఏవైతే 400 ఎకరాల పైన ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం ఇప్పటికే బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి పనులు చేస్తున్న నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ నిన్న హైకోర్టుకి కొంతమంది కోటా ఫౌండేషన్, అదేవిధంగా హెచ్సి విద్యార్థులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఈ రోజు వరకు పనులు ఆపాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే ఒక ఆదేశాలు జారీ చేసింది. అట్ ది సేమ్ టైం ఈ రోజు విచారణ కూడా చేపట్టబోతుంది. అయితే ఇది ఇలా జరుగుతుండగానే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఒక పిటిషన్ దాఖలు అవడం జరిగింది. దాన్ని ఇప్పటికే హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు హైకోర్టు రిజిస్ట్రార్ కూడా పంపించారు. దానికి సంబంధించి అంటే ఎస్సీ భూమి వివాదం గురించి ఏది కూడా ముందస్తుగా అంటే తుది ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి పనులు చేయొద్దు, అక్కడ ఆ పనులు నిలిపివేయాలి అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఇంకే ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తే సుప్రీంకోర్టు అనేది మాత్రం తెలియాల్సింది. ప్రస్తుతం ఇప్పటికైతే హైకోర్టు ఏదైతే నిన్న జడ్జిమెంట్ పాస్ చేసిందో ఈ రోజు వరకు అయితే ఎటువంటి పనులు చేయకూడదు అని, దాన్ని కొంత ఈ రోజు కాదు కేవలం పూర్తిగా దానికి సంబంధించిన ఈ వివాదానికి సంబంధించి పూర్తి ఆదేశాలు వచ్చేంత వరకు, చివరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అక్కడ ఏ పనులు చేయకూడదు అని చెప్తూ సుప్రీంకోర్టు ఒక హైకోర్టు రిజిస్ట్రార్కి అయితే కొంత ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు జరగబోయే విచారణలో ఎటువంటి రెండు పక్షాల వాదనలు ఎలాంటి జరుగుతాయి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి వాదనలు వినిపిస్తారు, అట్ ది సేమ్ పిటిషనర్లు ఏ విధంగా సంవాదాలు వినిపిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. బట్ హెచ్సి వివాదం సంబంధించి అయితే కొంత ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కొన్ని ఆదేశాలు జారీ చేసింది, హైకోర్టు రిజిస్ట్రార్కి ఏదైతే కొన్ని ఆదేశాలు జారీ చేసిందో కొంత అది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఇది కేవలం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూమిని అఫీషియల్ గా ప్రభుత్వం దగ్గర తీసుకుంటాం తప్పించి ప్రభుత్వానికి ఇందులో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం ఇప్పుడు ఇన్నేళ్ల పాటు ఆల్మోస్ట్ ఈ 400 ఎకరాలు కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకొని అల్టిమేట్ గా అంటే ఇది పరాయి వాళ్ళ చేతిలో ఉంది, దాన్ని మనం ప్రజల సొత్తుగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మేము ఈ పనులు చేపట్టాం, తద్వారా ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఇది ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ అనే ఒక అయితే. కానీ దాన్ని పట్టుకొని ఆ ల్యాండ్ ని తీసుకొని ఏదో లీజులకు ఇస్తామో లేదంటే అదాని అమ్మల్ని కట్టబెడతాం అంటూ ఏదైతే ప్రచారం వస్తుందో అదంతా అబద్ధం అని, అది ఎట్టి పరిస్థితులు అది జరగదు. కేవలం ఒక కబంధ హస్తంలో ఉన్నటువంటి ల్యాండ్ ని మాత్రం మేము బయటకు తీస్తున్నాం, అందులో భాగంగా ఈ చర్యలు చేపట్టి బుల్డోజర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి చెత్త చెదరం కావచ్చు, చెట్లు కావచ్చు, రాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిస్తున్నాం తప్పించి దీనివల్ల ప్రభుత్వం దీనివల్ల లబ్ధి పొందేది ఏమి లేదు అని మాత్రం బలంగా చెప్తుంది. సో సుప్రీంకోర్టులో ఈ రోజు జరగబోయే ఎటువంటి వాదనలు జరుగుతాయి, ఆ వాదనలు బేస్ చేసుకుని ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.